శ్రీ సికిలే మోజెస్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. సికిలే మోజెస్ నేటి తరములో చాలా సుపరిచితమైన పేరు. ఆ పేరంటేనే నర్సాపురం పరిసర ప్రాంతాల్లో ఓ సంచలనం. ఆ పేరంటేనే ఓ సృజనాత్మకం. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాల్లో ఇటు విద్యా వ్యవస్థలోనే కాదు, అటు సామాజిక వ్యవస్థలోనూ మరియు వ్యాపారంలోనూ తిరుగులేని వ్యక్తిగా మరియు బలమైన శక్తిగా తనకు తానే ఎదిగి తనకంటూ చెరిగిపోని ముద్ర వేసుకున్న ఆశయ సాధకుడు, ఓ దార్శనికుడు. ఆయన ఓ స్వాప్నికుడు, ఓ సాహసి, ఓ స్వయంకృషీవరుడు. నేటి విద్యా వ్యవస్థలో ఓ నూతన ఒరవడికి ప్రారంభకుడు, ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు, భావితరాలకు మార్గదర్శకుడు. ప్రతి గ్రామీణ ప్రాంతానికి నాణ్యమైన ఆంగ్ల మాధ్యంలో విద్య అందాలి, ప్రతి గ్రామీణ కుటుంబంలో విద్యాదీపం వెలగాలి అనే సంకల్పంతో విద్యే శ్వాసగా, సమాజ అభివృద్ధే ధ్యాసగా ముందుకు సాగి అనుకున్న ఆశయాలు సాధించిన వీరుడు, ఆదర్శ నాయకుడు. బాల్యం, విద్యాభ్యాసం 1947 సంవత్సరం మార్చి 12వ తారీఖున అనగా సరిగ్గా 78 ఏళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో గౌరవప్రదమైన క్రైస్తవ కుటుంబంలో కీర్తిశేషులు జోసెఫ్ సికిలే, శ్రీమతి పుష్పా సికిలే దంపతులకు ప్రథమ సంతానంగా సికిలే మోజెస్ గారు జన్మించారు. మోజెస్ గారికి 2 చెల్లెళ్ళు, మిరియం, ఎలిజబెత్, మరియు 2 తమ్ముళ్ళు, పెర్సిపాల్, డేవిడ్. తల్లిదండ్రులు దేవుని సేవలో పరితపించే గొప్ప యోగ్యమైన దేవుని సేవకులు మరియు గొప్ప ప్రార్థనా యోధులు. వారి కుటుంబం నర్సాపురం పట్టణంలోనే నివాసం. తల్లిదండ్రుల నుండి క్రైస్తవ విలువలను వారసత్వంగా పుణికిపుచ్చుకుని వినయము, విధేయత, కలివిడితనము, సాటి మనుషుల పట్ల సోదరభావం, వృత్తిపైన అంకిత భావం, నిబద్ధత, పట్టుదల మొదలైన సుగుణాలకు నిలయమై నిలిచారు. మోజెస్ సికిలే గారు బాల్యం నుండి లోతైన విశ్వాసం, సాహసం, ధైర్యంతో ముందుకు సాగడం, చిత్తశుద్ధితో పనిచేయడం, క్రమశిక్షణ, సాటి మనిషిని ప్రేమించటం అలవర్చుకున్నారు. ఎవరికి కష్టమొచ్చినా సాయమందించటం అలవాటుగా మార్చుకున్నారు. ఎదిగే కొద్దీ తమ ప్రాంత ప్రజలకు ఏదో చెయ్యాలన్న తలంపు పెంచుకున్నారు. ఎదురయ్యే ఆటంకములు, సవాళ్లను సైతం ఎదుర్కొని వాటిని అధిగమించే అద్భుతమైన ధైర్యము, శక్తి కలిగి ఉండటం మామూలైపోయింది. అది ఆయన వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిత్వ బలం. మోజెస్ సికిలే గారి విద్యాభ్యాసం నర్సాపురం పట్టణంలోనే ఒక సాధారణ పాఠశాలలో తెలుగు మాధ్యమంలోనే సాగింది. ఆయన ప్రాథమిక విద్యను మిషన్ హైస్కూల్ నందు పూర్తి చేసి అదే నర్సాపురంలోని శ్రీ వైఎన్ కళాశాల నందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. ఆయన విద్యాభ్యాసమంతా స్థానిక పాఠశాలలో తెలుగు మాధ్యమంలోనే జరిగినప్పటికీ ఆంగ్ల భాష పట్ల ఆయనకున్న ఆసక్తిని బట్టి ఎంతో అంకిత భావంతో ఆంగ్ల భాషను నేర్చుకుని గొప్ప విద్యావేత్తలను సహితం అబ్బురపరిచే రీతిలో అనర్గళంగా మాట్లాడగల నిపుణత, జ్ఞానమును సంపాదించగలిగారు. యవ్వన దశ. తల్లిదండ్రుల ప్రేరణతో, వారి ప్రోత్సాహంతో, వారి అడుగుజాడల్లో ముందుకు అడుగు వేస్తున్న సమయంలో 1967వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖున అనగా సికిలే మోజెస్ గారికి 20 ఏళ్ల వయసున్నప్పుడు మోజెస్ గారి తండ్రిగారైన శ్రీ జోసెఫ్ సికిలే గారు ప్రభువు పిలుపును అందుకుని దైవ సాన్నిధ్యం చేరుకోవటంతో తండ్రిగారు దూరమయ్యారు. ఇంటి పెద్ద సికిలే మోజెస్ గారే అయ్యారు. కుటుంబ బాధ్యత అనగా తల్లి, 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ల బాధ్యత మోజెస్ గారి భుజాలపై పడింది. కష్టాల మబ్బులు కారు మేఘాల్లా కమ్మేశాయి. అప్పటి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అయినా ఎదురైన ప్రతికూల పరిస్థితులకు కృంగిపోలేదు, అధైర్యపడలేదు. దేవుని యందు విశ్వాసముతో ముందుకు సాగారు. తల్లి పుష్పాగారి ప్రార్థనా సహకారంతో, దేవుని కృప తోడుగా మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ విదేశాల్లో వ్యాపారం ప్రారంభించారు. వ్యాపారంలో నిలదొక్కుకున్నారు. వ్యాపారంలో తలమునకలగా ఉన్నప్పటికీ కుటుంబానికి అండగా నిలిచారు. పెద్ద చెల్లి మిరియంను నర్సింగ్ చదివించారు. కాని ఆమె అనతి కాలంలోనే దైవ సన్నిధి చేరుకున్నప్పటికీ మరో చెల్లి ఎలిజబెత్ను, తమ్ముళ్ళు పెర్సిపాల్, డేవిడ్ గార్లను ఉన్నతమైన చదువులు చదివించి వారికి వివాహములు జరిపించారు. వారి పట్ల ఆయనకున్న బాధ్యతను పూర్తిగా నెరవేర్చి వారి ఉన్నత స్థాయికి శ్రమించి ఒక ఆదర్శవంతమైన మంచి అన్నగా నిలిచారు. 1982వ సంవత్సరం
మే నెల 26వ తేదీన మోసెస్ గారికి శ్రీమతి ఉమా గ్రేస్ గారితో వివాహం జరిగింది. వీరికి 2 కుమారులు, జోసెఫ్ సికిలే, ఇమ్మాన్యుయల్ సికిలే. విశాఖపట్నం భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెజల్స్ లిమిటెడ్ రిటైర్డ్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అయిన శ్రీ టిపి సాల్మన్ రాజు, శ్రీమతి ఎల్సి ప్రేమావతి దంపతుల తృతీయ కుమార్తె అయిన ఉమా గ్రేస్ గారు నర్సాపురం పట్టణంలో ప్రముఖ లేస్ వ్యాపారస్తులైన గొప్ప సేవకులైన కీర్తిశేషులు చెదలవాడ జోన్నా గారి మనవరాలు కావటం విశేషం. వీరి కుటుంబ సభ్యులు నర్సాపురం పరిసర ప్రాంతాల్లో ఘనమైన సేవ జరిగించి ధారాళముగా ఆర్థిక సహాయం చేయుట ద్వారా సువార్త పరిచర్యను బలపరిచిన యోగ్యమైన సేవకులు. బేతనీ ఆలయ నిర్మాణం కూడా వీరి పితరుల సమర్పణ ఫలితమే. జె సికిలే స్కూల్ ప్రారంభం. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి విద్యార్థికి అత్యాధునిక ప్రమాణాలతో కూడిన విద్యను నాణ్యమైన ఆంగ్ల భాషలో అందించాలన్నదే ఆయన దర్శనం. సామాజిక, నాగరిక మరియు ఆర్థిక పురోగతి సాధించడానికి విద్య చాలా ముఖ్యమైనదని ఆయన ఎల్లప్పుడూ దృఢంగా నమ్మేవారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన నైతిక విలువలతో కూడిన దేశ విదేశ పోటీని తట్టుకునే విద్యను అందించి వారిని సమాజంలో ఒక బలమైన, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలన్నదే ఆయన సంకల్పం. ఆ సంకల్పమే మోసెస్ గారిని విద్యారంగం వైపు నడిపించింది. నర్సాపురం పరిసర మారుమూల ప్రాంతాలకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఆయన ఆశయాల ప్రకారం ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒక సాధారణ మేస్త్రి ఇచ్చిన సలహాను శ్రీ మోసెస్ గారు పరిశీలించారు. తాము చేసే పని నిర్మాణాత్మకంగా ఉండాలి, అది సమాజ అభ్యున్నతికి దోహదపడాలి అని ఆలోచించారు. ఆధునిక ప్రమాణాలతో నాణ్యమైన విద్యను నర్సాపురం ప్రాంతవాసులకు అందించాలని విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆగమేఘాల మీద పనులు ప్రారంభించారు. తల్లి ప్రార్థన సహకారాన్ని అందిపుచ్చుకొని తమ్ముడు పెర్సిపాల్ గారి బలమైన సహకారంతో, భార్య శ్రీమతి ఉమా గ్రేస్ గారి ప్రోత్సాహంతో 1984వ సంవత్సరం జూన్ 19వ తారీఖున తండ్రిగారైన జోసెఫ్ సికిలే గారి పేరు మీద జె సికిలే ఇంగ్లీష్ మీడియం స్కూల్ను అప్పటి హోంమంత్రిగా ఉన్న గౌరవనీయులు శ్రీ చేగొండి వెంకటహరి రామజోగయ్య గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రశాంత వాతావరణంలో అన్ని వసతులతో కూడిన అత్యాధునిక భవంతులతో ఒక మహా అద్భుతాన్ని ఆవిష్కరించారు. విద్యారంగంలో కనీవినీ ఎరుగని ఒక సంచలనం జె సికిలే ఇంగ్లీష్ మీడియం స్కూల్. డాక్టర్ జాన్ రత్నం గారు చైర్మన్ గా, శ్రీ సికిలే పెర్సిపాల్ గారు కార్యదర్శిగా ప్రారంభించిన తొలి సంవత్సరంలోనే 424 అడ్మిషన్లతో ఈ విద్యా మందిరం ఎన్నో విజయాలను చవిచూసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజ్ఞావంతులైన అధ్యాపకులను ఎంపిక చేసి వారిచే నాణ్యమైన, సంస్కారవంతమైన, క్రమశిక్షణతో కూడిన విద్యను బోధించి విద్యకు దూరమైన అనేక మంది విద్యార్థుల జీవితాల్లో విద్యా వెలుగును నింపిన దేదీప్యమానమైన విద్యా దీపం మోసెస్ సికిలే గారు. వశిష్ఠ గోదావరి తీరంలో ప్రారంభించిన జె సికిలే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రపంచ విద్యారంగంలోనే విశిష్ట స్థానాన్ని సంపాదించుకోవడానికి కారణం మోసెస్ గారి చిత్తశుద్ధి మరియు వారి వెనుక నడిచిన శ్రీమతి ఉమా గ్రేస్ సికిలే, సికిలే పెర్సిపాల్ గారుల బలమైన నాయకత్వమని చెప్పక తప్పదు. తూర్పు, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాలో జె సికిలే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒక సునామీనే సృష్టించింది. విద్యారంగంలో ఒక నూతన ఒరవడికకు నాంది పలికింది. ప్రారంభించిన మొదటి సంవత్సరమే బాలబాలికలకు హాస్టల్ ఏర్పాటు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు రవాణా సౌకర్యం కోసం బస్సులను ఏర్పాటు చేయవలసిన స్థాయికి ఎదిగింది. సంస్థ లక్ష్యం వెలుగులోనికి అక్షరాలా నెరవేరింది. ఆనాడు మోషే ఇజ్రాయిలీలను ఐగుప్తు బానిసత్వంలో నుండి ఎర్ర సముద్రమును దాటించిన రీతిగా ఈనాడు మోసెస్ గారు ఈ ప్రాంతంలోని అనేక మంది గ్రామీణ ప్రజలను అవిద్య అనే చీకటిలో నుండి విద్య అనే వెలుగులోనికి నడిపించారు. జె సికిలే స్కూల్ కీర్తి పతాకాన్ని విశ్వపర్వత శిఖరాన్ని చేర్చడానికి ఆయన చేసిన నిస్వార్థ పోరాటం, ఆయన కనబరిచిన అంకిత భావం, నిబద్ధత, పట్టుదల, నిబ్బరమైన మనసు మరియు క్రమశిక్షణ అనిర్వచనీయం, ఎంతైనా ఆదర్శనీయం. విద్యారంగంలో ఆయన నిర్ణయాలు, భావాలు, ఆలోచనలు భావితరాలకు గొప్ప స్ఫూర్తిదాయకం, శ్లాఘనీయం. సేవా కార్యక్రమాలు తండ్రిలోని ఆలోచనలను, ఆయనలోని మానవత్వపు కోణాలను
ఆత్మీయతను ఆకళింపు చేసుకున్నారు మోసెస్ గారు. సాటి మనిషిని ప్రేమించటం, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకొని సాయమందించటం అలవాటుగా మార్చుకున్నారు. దీనస్థితిలో ఉన్న పేదవారిని చూసి చలించిపోయేవారు. ఇది మోసెస్ గారిలో ఉన్న దాతృత్వపు, మానవత్వపు కోణం. ఈ మానవత్వపు కోణమే మోసెస్ గారిని ఒక్క విద్యారంగానికే పరిమితం చేయకుండా మానవ సేవా కార్యక్రమాల వైపు నడిపించింది. తల్లిదండ్రులు పేదవారి కోసం, సమాజం కోసం పరితపించే తీరు మోసెస్ గారిని ప్రభావితం చేసింది. పేదవారిని ఆదుకోవటంలోనూ, సమాజ అభివృద్ధిలోనూ తల్లిదండ్రులకు మించి ఏదైనా చెయ్యాలని సంకల్పించారు. నిన్నువలే నీ పొరుగువాని ప్రేమింపవలెను అను దేవుని మాటను నెరవేర్చాలని నిర్ణయించుకున్నారు. అందుకే 1983వ సంవత్సరంలో తన తండ్రిగారి పేరు మీద జే సికిలే ఫౌండేషన్ను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేయటం ప్రారంభించారు. జే సికిలే ఫౌండేషన్ ద్వారా హెచ్ఐవి, కుష్టు రోగులకు మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక సహాయం చేసి స్వాంతన కలిగించారు. ప్రాముఖ్యంగా క్యాన్సర్ బారిన పడి సరైన వైద్యమందక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ప్రత్యేకమైన వైద్య సదుపాయాలు అందజేసి ఆర్థిక సహాయం చేయటం ద్వారా వారిలో ఆత్మస్థైర్యం నింపే సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. వృద్ధులకు, వితంతువులకు సహితం ప్రతి నెల ఆర్థిక సహాయాన్ని అందించి వారికి అండగా నిలబడే కార్యక్రమాలు మరెన్నో చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో నిరాశ్రయులైన బాధితులకు సైతం వెన్నుదన్నుగా నిలబడి ఆర్థిక సహాయం అందించేవారు. అనేక మందికి అన్నదానం, వస్త్రదానం చేసిన మహోన్నత వ్యక్తి మోసెస్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సేవా కార్యక్రమాలు ఎన్నో అనే చెప్పాలి. ఉదాహరణకు 2020వ సంవత్సరం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నిటినీ కుదిపివేసిన సమయం. అనేక దేశాలు, దేశంలోని అనేక సంస్థలు కరోనా కర్కసత్వానికి చిక్కి ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతూ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక చేతులెత్తేసిన రోజులు ఆ రోజులు. కానీ మోసెస్ గారు మాత్రం జే సికిలే స్కూల్లో పనిచేస్తున్న 250 మందికి పైబడిన ఉద్యోగులకు ఏ ఒక్క నెల జీతం ఆపకుండా ప్రతి నెలా వారికి జీతమందజేసి వారికి అండగా నిలబడిన మహోన్నత వ్యక్తి మోసెస్ గారు. అంతమాత్రమే కాక కరోనా సహాయంగా అనేక మందికి అనేకసార్లు నిత్యావసర సరుకులు, బియ్యం, కిరాణా, కాయగూరలు అందజేసిన పరోపకారి మోసెస్ గారు. సంఘ పరిచర్య. తల్లిదండ్రులు ప్రార్థనపరులు కావడంతో బాల్యం నుండి దేవుని యందు భయభక్తులతో కూడిన ప్రార్థనా జీవితమును మోసెస్ గారు కొనసాగించారు. తల్లిదండ్రుల ప్రార్థనా భావంతో సువార్త సేవను మరియు సంఘ పరిచర్యను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు మోసెస్ గారు. ఆ క్రమంలోనే అనేక మంది సేవకులకు ఆర్థిక సహాయమందించేవారు. ఆ సేవకుల ద్వారా సువార్త కూడికలు ఏర్పాటు చేసేవారు. సువార్త ప్రకటన పట్ల ఆసక్తి కలిగిన వారే ముంబై నగరంలోనూ, ఢిల్లీ నగరంలోనూ సువార్త సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేసి అనేక మందికి క్రీస్తు ప్రేమను ప్రకటించిన గొప్ప సువార్త పరిచారకులు. సంఘ సువార్త నిధికి ధారాళముగా విరాళాలు ఇస్తూ సంఘ పరిచర్యను ప్రోత్సహించిన గొప్ప సేవకులు మోసెస్ గారు. 1982వ సంవత్సరంలో బేతనీ సంఘంలో సిద్ధాంతపరమైన కొన్ని భిన్నాభిప్రాయాలతో విశ్వాసులు కొందరు సావాసం నుండి వేరైపోయారు. అయితే అప్పటికి సంఘ సభ్యులుగా ఉన్న యవనస్తులైన సికిలే మోసెస్ గారు సావాసాన్ని అంటిపెట్టుకుని సంఘ కార్యక్రమాలకు, పేదల నిధికి ధారాళంగా చందాలిస్తూ సంఘ సేవను బలపరిచారు. సంఘ పరిచర్యను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లారు. తద్వారా సంఘంలో మహాసభలు, సువార్త యాత్రలు, స్త్రీలకు మరియు యవనస్తులకు ప్రత్యేక కూడికలు క్రమంగా జరిగేవి. 1990 ప్రాంతంలో దేవుని చిత్త ప్రకారం పెద్దలు, విశ్వాసుల సహకారంతో బేతనీ చాపెల్ నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన మోసెస్ గారు సుమారు 3 దశాబ్దాలు సంఘ కార్యనిర్వహణ బాధ్యతలు సమర్థవంతంగా, శక్తివంతమైన పరిచర్య దేవునికి మహిమకరంగా నిర్వహించి సంఘాన్ని ఆత్మీయంగాను, ఆర్థికంగాను అభివృద్ధిపరిచి సంఘ ఆస్తులు అన్యక్రాంతం కాకుండా భద్రపరిచి మందిరాన్ని ఆధునీకరించే విషయంలో ఎంతో శ్రద్ధ వహించారు. ప్రస్తుత బేతనీ ఆలయ సుందర స్వరూపం మోసెస్ గారి కృషి ఫలితమే. వీరి హయాంలోనే బేతనీ సంఘ వజ్రోత్సవాలు 1999వ సంవత్సరంలో ఎంతో ఘనంగా దేవునికి మహిమకరంగా జరిగాయి. సంఘం యొక్క కానుకల విషయంలోనూ, ఆర్థిక లావాదేవీల విషయంలోనూ చాలా ఖచ్చితంగా, యథార్థంగా ఉండేవారు.
30 సంవత్సరాల బేతనీ ఆలయ కార్యనిర్వహణలో ఆలయ నిధులు 1500 రూపాయల నుంచి 37 లక్షల రూపాయల వరకు నిల్వ ఉంచగలిగారు అంటే మోజెస్ గారు ఆర్థిక వ్యవహారాల్లో ఎంత ఖచ్చితంగా, ఎంత జవాబుదారీతనంగా ఉండేవారో అర్థమవుతుంది. ఈ విధంగా బేతనీ సంఘ పరిచర్య అభివృద్ధిలో మోజెస్ గారు చాలా కృషి చేశారు. క్రీస్తు సువార్త సునాదమే ధ్యేయంగా గొప్ప దైవజనులైన శ్రీ ఆర్ఆర్కే మూర్తి, శ్రీ ఏబి మాసిలామణి, సిఎన్ఐ బిషప్ శ్రీ టిపిడి ప్రకాష్ రావ్, డాక్టర్ ఆనందరావు శామ్యూల్, డాక్టర్ ప్రేమసాగర్ మరియు శ్రీ సత్కీర్తి, శ్రీ కాకి నతానియేలు, శ్రీ క్రిస్టఫర్, సిఎన్ఐ అధ్యక్షులు తాలిబుద్దీన్ లాంటి అభిషక్తులైన సేవకులతో సహవాసం చేస్తూ వారి సహవాసంలో దేవుని రాజ్య సువార్త వ్యాప్తికి ఎంతో కృషి చేసిన క్రీస్తు సువార్తికులు మోజెస్ గారు. ఈ విధంగా యథార్థమైన, ఉదారమైన, జవాబుదారీతనంతో కూడిన దేవుని సేవలో అనేక మందికి ఆదర్శంగా నిలిచారు. తల్లిదండ్రుల యొక్క ప్రార్థనా జీవితం, వారు నేర్పిన నైతిక విలువలు మోజెస్ గారిని ఒక విభిన్నమైన వ్యక్తిగా మార్చాయి. సమయస్ఫూర్తి, క్రమశిక్షణ ఆయనకున్న ప్రత్యేక స్వభావాలు. నిబద్ధత, అంకిత భావం, చిత్తశుద్ధి ఆయనకున్న విలక్షణాలు. తండ్రి జోసెఫ్ గారి వ్యక్తిత్వ బలం మోజెస్ గారిపై ప్రభావం చూపింది. సంకల్ప శక్తి, చెయ్యవలసినది చెయ్యాలనే పట్టుదల కలిగి ఉండడం నేర్చుకున్నారు. మరీ ముఖ్యంగా ఎదురయ్యే కష్టాలకు, సవాళ్లకు భయపడని నైజం మోజెస్ గారిది. ఎలాంటి సవాళ్లనైనా నిబ్బరంగా, ధైర్యంతో ఎదుర్కొని వ్యూహాత్మక ప్రణాళిక ద్వారా గెలిచే సాహసం, దృక్పథం మరియు కార్యాచరణ కలిగిన వ్యక్తి. ఎలాంటి పరిస్థితైనా తలవంచని సాహస ధీరుడు మోజెస్ గారు. మోజెస్ గారి ప్రస్థానం అంత సులువుగా ఏమీ సాగలేదు. తండ్రి మరణం తర్వాత ఎదురైన వయసుకు మించిన కుటుంబ బాధ్యతల బరువు, కారుమబ్బులాంటి కష్టాలు, వ్యాపారంలోనూ విద్యా వ్యవస్థలోనూ ఎదురైన సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. అయినా మోజెస్ గారు భయపడలేదు, వెనకడుగు వెయ్యలేదు. ధైర్యంతో ముందుకు సాగారు. అనుకున్నది సాధించారు. నీతి న్యాయాలకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. కలలోనైనా న్యాయం తప్పకూడదు అనేది మోజెస్ గారి సిద్ధాంతం. అన్యాయాన్ని ఏమాత్రం సహించేవారు కాదు. ఆయన న్యాయపక్షపాతి. న్యాయం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడేవారు. న్యాయం పక్షాన నిలబడేవారు. న్యాయం జరిగే వరకు అలుపెరగని పోరాటం చేసేవారు. పారదర్శకంగా జీవించాలి, యథార్థంగా బ్రతకాలి అన్నదే మోజెస్ గారి తపన. ముక్కుసూటితనానికి, నిర్మోహమాట ధోరణికి మోజెస్ గారు ప్రసిద్ధులు. సమాజం అభ్యున్నతి సాధించాలని సంకల్పించారు. ఆశయాల సాధన కోసం అహర్నిశలు శ్రమించారు. ఆయన వ్యక్తిత్వం, మాటతీరు, భావాలు కూడా ఓ ప్రత్యేకం. ఆయన నిర్ణయాలు, ఆలోచనలు, సేవలు, సాధించిన విజయాలు చరిత్రలో చిరస్మరణీయం, భావితరాలకు స్ఫూర్తిదాయకం. విదేశాలలో విద్యను అభ్యసించిన జే సికిలే స్కూల్ విద్యార్థులు వైద్యులుగా, ఐటీ, ఇంజనీరింగ్ నిపుణులుగా ఉన్నతమైన స్థానాల్లో స్థిరపడి ఉన్నారు. ఒక్క నర్సాపురంలోనే 10 మందికి పైగా సూపర్ స్పెషాలిటీ వైద్యులుగా స్థిరపడి సేవలందిస్తున్నారన్న విషయం గర్వకారణం. మంచి పోరాటము పోరాడి ఆయన పరుగుకడ ముట్టించి విశ్వాసము కాపాడుకుని మంచి కుమారునిగా, మంచి అన్నగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి నాయకునిగా చేయుటకు దేవుడిచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమ్మీద దేవుని మహిమపరిచి 2024 సెప్టెంబర్ 11వ తారీఖున ప్రభువు పిలుపునందుకొని ఆయన స్థిర నివాసానికి చేరిన దేవుని వారసులు, పరలోక నివాసులు, విశ్వాస వీరులు, కీర్తిశేషులు సికిలే మోజెస్ గారు. ఆయనను జ్ఞాపకం చేసుకోవడం మనకు ఎంతైనా ఆశీర్వాదం.